ఈరోజు మనం కంపారిషన్ గురించి తెలుసుకుందాం. అసలు ఏంటి కంపారిషన్? మనిషి అసలు ఎందుకు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాడు? అలా కంపేర్ చేసుకోవడం వల్ల వాడికి వచ్చే యూజ్ ఏంటి? అండ్ మోతాదు దాటి రాంగ్ డైరెక్షన్లో కంపేర్ చేసుకుంటే దానివల్ల మనిషికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? అండ్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చో తెలుసుకుందాం. కంపారిషన్ ఒక మనిషి తనని తాను సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవటానికి, అంచనా వేసుకోవటానికి, అది ఏ విషయంలోనైనా కావచ్చు, తన ఎబిలిటీస్ విషయంలో అవ్వచ్చు, తన స్కిల్స్ విషయంలో అవ్వచ్చు, బ్యూటీ లాంటి సబ్జెక్టివ్ మ్యాటర్స్లో అవ్వచ్చు, తను ఎక్కడ ఉన్నాను, ఎలా ఉన్నాను, వాట్ ఎమ్ ఐ అప్ టు అని మెజర్ చేసుకోవటానికి యూజ్ చేసుకునే ఒక ఇన్నేట్ మైండ్ టూల్ ఈ కంపారిషన్. అండ్ కంపారిషన్లో మనకి కొన్ని టైప్స్ ఉంటాయి. ఫస్ట్, అప్వర్డ్ కంపారిషన్ అంటే మనకన్నా బెటర్గా ఉన్న వాళ్ళతో పోల్చుకునేది. దీనివల్ల ఒక యూజ్ ఉంది. మనకన్నా ఒకడు బెటర్గా ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు నాకన్నా హెల్దీగా ఉన్నారు, ఫ్లెక్సిబుల్గా ఉన్నారు, లేదా నాకన్నా బెటర్ స్కిల్స్ ఉన్నాయి, అలా ఉన్న వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ పాత్ ఏంటా అని చూసి దాన్ని లెర్న్ చేసి ఆ లెర్నింగ్ని నా గ్రోత్కి, నా గోల్స్కి ఒక ఎక్స్టర్నల్ మోటివేషన్ లాగా నేను యూజ్ చేసుకొని బాగుపడితే అది అప్వర్డ్ కంపారిషన్ వల్ల ఉండే యూస్. ఇంకొకటి డౌన్వర్డ్ కంపారిషన్ అంటే మనకన్నా కింద ఉన్న వాళ్ళని చూసేది. ఒక్కొక్కసారి మనకి లోగా అనిపించినప్పుడు మన కింద ఇంకా ఎంతమంది ఉన్నారో చూస్తే మనం ఎన్ని దాటొచ్చాము, ఎంత అకంప్లిష్ చేసి ఉంటాము అనేది అర్థమవుతుంది. సో దిస్ హెల్ప్స్ ఇన్ బూస్టింగ్ అవర్ కాన్ఫిడెన్స్. ఇది డౌన్వర్డ్ కంపారిషన్ వల్ల ఉండే బెనిఫిట్. ఇక మూడవది హారిజాంటల్ కంపారిషన్ అంటే రెండు సమాన పరిస్థితుల్లో ఉన్న వాటి మధ్య జరిగేది హారిజాంటల్ కంపారిషన్. లైక్ సేమ్ ఏజ్ గ్రూప్, సిమిలర్ ఎబిలిటీస్ ఆర్ సిమిలర్ స్టాటసెస్, ఇలా సమకాలిక పరిస్థితుల్లో ఉన్న వాటి మధ్య జరిగేది. అయితే నేను ఇద్దరు టీనేజర్స్కి ఒక ఎబిలిటీ టెస్ట్ పెట్టి ఇద్దరిలో ఎవరు బెటరా అనేది డిసైడ్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే ఒకరిని తీసుకొని వచ్చి ఒక ఏసీ రూమ్లో ఒక కామింగ్ ఎన్వైర్న్మెంట్లో టెస్ట్ పెట్టాను. ఇంకొకరిని తీసుకుని వెళ్ళి ఒక డిస్టర్బెన్సెస్ ఫుల్ ఆఫ్ నాయిస్ ఎన్వైర్న్మెంట్లో కూర్చోబెట్టి టెస్ట్ పెట్టాను. అండ్ ఆ తర్వాత వాళ్ళిద్దరు రిజల్ట్స్ కంపేర్ చేసి ఈ కామ్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నవాడే బెటర్ అని చెప్పేసి డిక్లేర్ చేసేసాం. హౌ కమ్ దట్స్ అ ఫెయిర్ కంపారిషన్? కాదు కదా. ఇద్దరు సేమే, కానీ నేను పెట్టిన ప్రాసెస్ ఫెయిర్ కాదు కదా. ఇలాగే యాక్చువల్లీ మనం ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్లోకి వస్తున్నాం. ఇలాగే మనం కూడా చాలాసార్లు ఒక రాంగ్ వేలో కంపేర్ చేసుకొని సఫర్ అవుతూ ఉంటాం. మీ ఫ్రెండ్ ఒకరు ఫేస్బుక్లోనో, ఇన్స్టాలోనో, వాట్సాప్ స్టేటస్లోనో ఫ్రీక్వెంట్గా షాపింగ్ చేస్తూ, అవుటింగ్కి వెళ్తూ, టూర్స్, ట్రిప్స్, రెస్టారెంట్స్, వాట్ నాట్ అన్నీ చేస్తూ కనిపిస్తున్నారు. అండ్ యువర్ లైక్ తన్ని చూసిన ప్రతిసారి అబ్బా అదిరా లైఫ్ అంటే, నాది ఉంది, ఇది కూడా ఒక లైఫేనా అని నువ్వు అనుకోవచ్చు. కానీ మేబీ దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ ఆమె అవన్నీ చేస్తుంది కారణం ఏంటంటే మేబీ తన లైఫ్లో వేరే ఏ హ్యాపీనెస్ లేదేమో, తన మ్యారేజ్ లైఫ్లో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయేమో, తన ఫ్యామిలీ లైఫ్లో అసలు హ్యాపీనెస్సే లేదేమో, జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదేమో. సో తన లైఫ్లో లేని హ్యాపీనెస్ని వెతుక్కునే ప్రాసెస్లో తన లైఫ్లో స్ట్రెస్సెస్తో కోపప్ చేయడానికి, వాటి నుంచి ఎస్కేప్ అవటానికి తను ఎంచుకున్న దారేమో ఈ షాపింగ్, ఈటింగ్, అవుటింగ్. ఇవన్నీ మీకు తెలియదు కదా, మీరు చూడలేరు కదా. సో మన ఇన్ అండ్ అవుట్ తెలిసిన కంప్లీట్ పిక్చర్ని ఒక అవుట్ సైడ్ ఫ్రేమ్ మాత్రమే కనిపించే హైలైట్స్లో కనిపిస్తాయి, వేరే ఇంకే లైట్స్లో కనిపించావు. సో ఇలా మన కంప్లీట్ పిక్చర్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ టీజర్తో ఎలా కంపేర్ చేస్తాం? మీ ఫ్రెండ్ ఒకరికి నీకన్నా బెటర్ జాబ్ వచ్చింది అండ్ యువర్ లైక్ వాడు లక్కీరా బేసిక్గా. కానీ ఆ లక్కీ వెనకాతల ఎంత ఎఫర్ట్ ఉంది, ఎన్ని స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, ఎన్ని ప్లెజర్స్ సాక్రిఫైస్ చేయాలి, ఇవన్నీ నీకు కనిపించవు, నువ్వు చూడవు. ఎందుకంటే వాడు లక్కీ అనే నీ బిలీఫ్కి ఇవన్నీ కాంట్రడిక్ట్ చేస్తాయి కాబట్టి. దీన్నే కన్ఫర్మేషన్ బయాస్ అంటారనమాట. అంటే మన థాట్స్, బిలీఫ్స్ వీటికి అలైన్ అయ్యే పాయింట్స్ని, వీటిని కన్ఫర్మ్ చేసే పాయింట్స్ని మాత్రమే పట్టుకొని మిగతా వాటిని చాలా కన్వీనియంట్గా ఇగ్నోర్ చేయడం అన్నమాట. ఇది మనకి తెలియకుండానే జరిగిపోతుంది చాలా వరకు. కానీ ఇఫ్ యూ విష్ టు తెలుసుకొని కాన్షియస్గా కరెక్ట్ చేసుకోవచ్చు.
ఇలా అన్‌రియలిస్టిక్ అండ్ బ్లైండ్ కంపారిజన్స్‌తో వాళ్ళకే బెస్ట్, వాళ్ళే బెటరు, హ్యాపీగా ఉన్నారు, ఫిట్‌గా ఉన్నారు, సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు అనుకుంటూ నిన్ను నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటే న్యాచురల్లీ ఇట్ లోవర్స్ యువర్ కాన్ఫిడెన్స్. నమ్మటానికి కొంచెం కష్టంగానే ఉన్నా కూడా కంపారిషన్ యాక్చువల్లీ చాలా మెంటల్ హెల్త్ డిసార్డర్స్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. లైక్ యాజ్ మెన్షన్ లో సెల్ఫ్ ఎస్టీమ్, యాంగ్జైటీ, సోషల్ యాంగ్జైటీ, డిప్రెషన్, అలానే ఈటింగ్ డిసార్డర్స్ టు కీప్ అప్ విత్ హౌ అదర్స్ లుక్. అంటే ఈటింగ్ డిసార్డర్ అంటే ఎక్కువ తినేదే అనుకునేరు, తక్కువ తినడం కూడా ఈటింగ్ డిసార్డరే. We will talk on that separate. అలాగే బాడీ డిసాటిస్ఫాక్షన్, జెలసీ, ఎన్బి, ఇవన్నీ కూడా కంపారిషన్ రాంగ్ వేలో వెళ్ళినప్పుడు వచ్చేవే. ఈ కంపారిషన్ వల్ల ఈవెన్ ఫినాన్షియల్ బర్డెన్స్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ దేర్ ఇస్ అ రీసెర్చ్ అండ్ మ్యాటర్ ఏంటంటే ఒకరికి లాటరీ తగిలిందంట అండ్ ఇమీడియట్గా తన నైబర్హుడ్లో చాలామంది ఎక్స్పెన్సివ్ కార్స్ కొనడం మొదలుపెట్టారంట. ఎందుకు? కంపారిషన్ రాంగ్ వేలో వెళ్ళడానికి ఇంకొక రీజన్ స్కార్సిటీ మైండ్ సెట్. మనిషికి కంపారిషన్ ఈరోజు నిన్నో మొదలైంది కాదు, మనిషితో పాటు మొదలైంది. ఎర్లీ హ్యూమన్ టైమ్స్ నుంచి ఉంది. ఆ టైంలో ఎలాంటి పరిస్థితులు మనవి? ఫుల్ ఆఫ్ స్కార్సిటీ ఉన్న దగ్గర కాంపిటీషన్ ఆబ్వియస్ కదా. స్ట్రాంగ్గా ఉన్నాడు, మనకన్నా బలంగా ఉన్నాడు, ముందుకెళ్ళిపోతున్నాడు అంటే వాడికి ఆ రిసోర్సెస్ గ్రాప్ చేసుకునే స్కోప్ ఎక్కువ అండ్ ఆబ్వియస్గా మనకి తగ్గిపోతుంది షేర్. సో అక్కడ స్కార్సిటీ ఉంది. యాజ్ ఐ సెడ్, కాంపిటీషన్ స్కార్సిటీ ఉన్న దగ్గర ఆబ్వియస్, కంపారిషన్ న్యాచురల్. కానీ ఇప్పుడు మనం రిలేటివ్లీ చాలా చాలా సేఫ్ వరల్డ్లో ఉన్నాం, చాలా అబెండెన్స్లో ఉన్నాం. అట్లీస్ట్ బేసిక్ సర్వైవల్కి ఎటువంటి లోటు లేదు, అట్లీస్ట్ ఇన్ ద మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్ ఆఫ్ ద వరల్డ్ కదా. బట్ స్టిల్ ఎక్కడో మరి నరాల్లో ఇంకా ఆ ట్రేసెస్, ఆ మైండ్ సెట్ ఉంది. సో విచ్ ఈస్ వై సమ్టైమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ ఒకరు కాల్ చేసి సడన్గా నేను ఐఏఎస్ అయిపోయాను అని చెప్పింది అనుకోండి, సడన్గా లోపల ఏదో చెస్ట్లో ఒక హెవీనెస్, స్టమక్లో ఒక టైట్నెస్, ఏంటది, దాన్ని ఏమంటారు? సో ఇట్స్ నాట్ లైక్ ఒకరు ముందుకెళ్ళిపోతే, అట్లీస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకడు మనకన్నా ముందుకెళ్ళిపోతే మనం వెనకబడిపోయినట్టు కాదు. వాడికి నాకన్నా ఎక్కువ మార్క్స్ వస్తే నా మార్క్స్ తగ్గిపోయినట్టు కాదు, ట్రై చేస్తే నాకు వస్తాయి. వాడికి జాబ్ వచ్చింది అంటే నాకు రాదని కాదు, ప్లింటీ ఆఫ్ ఆపర్చునిటీస్, ట్రై చేస్తే నీకు వస్తుంది. వాడికి మంచిగా అంతా జరుగుతుంది, వాడు బాగుపడుతున్నాడు అంటే నువ్వు బాగుపడవని కాదు, నీకు స్కోప్ ఉంది. ద వరల్డ్ ఈజ్ సో అబెండెంట్, ద ఛాన్సెస్ ఆర్ high that you can also get it. ఈ స్కార్సిటీ మైండ్ సెట్ మెయిన్ కాజ్ ఫర్ దిస్ జెలసీ, ఎన్వి, దగ్గర ఉన్నది నాకు కావాలి, నా దగ్గర లేనిది ఎవరి దగ్గర వద్దు అనే ఒక మైండ్ సెట్. సో వీళ్ళ ఎమోషన్స్తో కోపప్ చేయడానికి ఒక్కొక్కసారి జనాలు కొన్ని పూర్ మెథడ్స్ ఎంచుకుంటూ ఉంటారు. అఫ్ కోర్స్ దెర్ ఆర్ హెల్దీ వేస్ ఆఫ్ కోపింగ్ విత్ యువర్ ఇన్సెక్యూరిటీస్ అండ్ ఫియర్స్. ఈ జెలసీతో పీపుల్ ట్రై టు పుల్ డౌన్ అదర్స్, ఏదో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లాగా కలరింగ్ ఇస్తూ డిస్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడం, ఇవన్నీ జెలసీ సైన్స్. ఇంకా చాలా ఉంటాయి కదా, అది మనం వేరే వీడియోలో చూసి. ఇదంతా అందరికీ ఏదో ఒక పాయింట్లో ఎక్స్పీరియన్స్ చేసేదే, బట్ అది మైల్డ్ లెవెల్లో ఉన్నప్పుడే వెన్ యూ కుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఇది మన భయాలు, అభద్రతా భావాలు తప్ప ఇంకేం కాదు అని మనం అర్థం చేసుకొని, యూ అండర్స్టాండ్ ఇట్, యూ యాక్సెప్ట్ ఇట్ అండ్ యూ వర్క్ ఆన్ యువర్ ఫియర్స్ అండ్ ఇన్సెక్యూరిటీస్, అండ్ దట్ ఈస్ వెన్ ఇట్ బెనిఫిట్స్ యూ. వేరే వాళ్ళ ఫెయిల్యూర్ నుంచి వచ్చే ఆ హ్యాపీనెస్, ఇట్స్ లైక్ డ్రగ్. కాసేపు హైలో ఉండొచ్చు, బట్ లాంగ్ రన్లో గోయింగ్ టు ఎఫెక్ట్ యూ నెగిటివ్లీ బికాస్ ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ ఇన్సెక్యూరిటీస్ అండ్ యువర్ ఫియర్. నా పైన ఎంతమంది ఉన్నారు, నా కింద ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టే నా వాల్యూ ఉంటుంది అంటే దాట్స్ అన్ ఎండ్లెస్ గేమ్. బికాజ్ నేను ఎంత టాపర్ ఆఫ్ ద బ్యాచ్ అయినా ఈ బ్యాచ్లో కాకుండా వేరే బ్యాచ్లో నాకన్నా టాప్ ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఈ ఇయర్ నేను టాపర్ అయితే నెక్స్ట్ ఇయర్ ఇంకొకరు టాపర్, ఈ నా ఫీల్డ్లో నేను టాప్ అయితే వేరే ఫీల్డ్లో ఇంకొకరు టాప్, అక్కడ నేను జీరో. సో ఇట్స్ అన్ ఎండ్లెస్ గేమ్. ఇలా అన్నిట్లోనూ, అన్ని విషయాల్లోనూ అందరితోనూ పోల్చుకుంటాను అంటే లైఫ్ ఏదో ఒక రోజు స్క్విడ్ గేమ్ అయిపోతుంది. మరి దీనికి ఏం చేద్దాం? ఫస్ట్, నో యువర్ సెల్ఫ్. మనమేమి అందరితోనూ అన్ని విషయాల్లోనూ పోల్చుకోం, కొన్ని విషయాల్లోనే పోల్చుకుంటాం. సో బేసిక్గా కంపారిజన్ మన డిజైర్స్కి రిఫ్లెక్షన్. సో ఫస్ట్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. అసలు నీకేం కావాలి, నీ లైఫ్లో నీ ప్రయారిటీస్ ఏంటి? ఎవరు పొగిడినా పొగడకపోయినా, ఎవరు
ఎవరు ఏమనుకున్నా సరే ఏం చేస్తే రేపన్న రోజు నువ్వు రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉంటావు. వాళ్ళు కొన్నారనో వీళ్ళ దగ్గర ఉందనో కాదు, నీకు కావాలా వద్దా, వై యూ వాంట్ సంథింగ్, దెర్ మస్ట్ బి సమ్ స్ట్రాంగ్ రీజన్ బిహైండ్ యూ doing or craving for something rather than just a comparison. ఫర్ ఎగ్జాంపుల్ రాధా సుధా అని ఇద్దరు ఉన్నారు. రాధా ఏంటి అంటే హెల్తీగా ఫిట్గా ఉండాలి అని అనుకుంటుంది. ఎందుకు అంటే రేపన్న రోజు ఓల్డ్ ఏజ్ వచ్చినా సరే తను ఫ్లెక్సిబుల్గా ఇండిపెండెంట్గా ఉండాలి కాబట్టి. అండ్ సో అది తన రీజన్ బిహైండ్ ఫిట్నెస్. సో తనకి పక్కన ఉన్న వాళ్ళు సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా అని సంబంధం లేదు, తను ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి షీ వర్క్స్ ఆన్ హెర్ ఫిట్నెస్. అండ్ డైలీ వాకింగ్కి వెళ్తుంది. ఎప్పుడైనా జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు షీ కంట్రోల్స్ హెర్ సెల్ఫ్. ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళినా కూడా రొటీన్ ఫాలో అవ్వకుండా డిసిప్లిన్ తగ్గిపోయినా సరే మళ్ళీ షీ బౌన్సెస్ బ్యాక్, బికాజ్ లోపల నుంచి ఒకటి ఉంది కదా లాంగ్ రన్లో తను ఎలా ఉండాలి, వై షీ ఈస్ డూయింగ్ దట్ అని చెప్పేసి. దెర్ ఈస్ అ స్ట్రాంగ్ రీజన్ బిహైండ్, దెర్ ఈస్ అ స్ట్రాంగ్ మోటివ్ బిహైండ్. ఈ ప్రాసెస్లో తన ఫిట్నెస్ గోల్ రీచ్ అయ్యే ప్రాసెస్లో తనకన్నా ఎవరైనా హెల్తీగా ఉన్నప్పుడు వాళ్ళని చూసి మోటివేట్ అవుతుంది. సో బేసిక్గా ఈ కంపారిజన్ అనే దాన్ని తన గోల్ రీచ్ అవ్వడానికి ఒక ఎక్స్టర్నల్ పుష్ లాగా వాడుకుంటుందే తప్ప ఆ ట్రాప్లో పడిపోదు. ఇంకొకటి సుధా సన్నం అవ్వాలని అనుకుంటుంది. ఓన్లీ రీజన్ ఏంటి అంటే తన కొలీగ్ తనకన్నా సన్నగా ఉంది కాబట్టి. సో తనతో పోటీ పడి తిను కూడా సన్నగా అయిపోయింది అంతే తప్ప తన హెల్త్ ఏంటి, తన హెల్త్కి అసలు వెయిట్ లాస్ అవసరమా లేదా, అవన్నీ తనకు అనవసరం. ఇట్స్ అ బ్లైండ్ కంపారిజన్. తర్వాత తన కొలీగ్ ఆ ఆఫీస్ నుంచి స్విచ్ అయిపోయింది, ఇప్పుడు వేరే కొలీగ్ వచ్చింది, ఈ అమ్మాయి ఇంకా ఫిట్గా ఉంది అండ్ షీ వాజ్ లైక్ ఈ అమ్మాయితో పోల్చుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు నేను తినలా ఉండాలి, షీ వాజ్ లైక్ మోడరేట్ వెయిట్, సో ఇప్పుడు నేను కొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలి. సో ఇలా పోల్చుకుంటూ పోతే ఇట్ లీవ్స్ యూ టైర్డ్ అండ్ ఎక్స్హాస్టెడ్. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమవుతుంది, ఇలా వచ్చిన ప్రతి ఒక్కరితోనే పోల్చుకొని అలా అయిపోవాలి ఇలా అయిపోవాలని చెప్పి అన్నీ చేసేసి ఎండ్ ఆఫ్ ది డే తన ఎందుకు చేస్తుంది అని తనకి ఒక క్లారిటీ లేక, అండ్ ఇంత చేసి ఇట్ హెల్ప్స్ యూ గో నో వేర్. సో అబ్జర్వ్ యువర్ సెల్ఫ్, ఈ కంపారిజన్ ట్రాప్లో పడిపోకుండా నోటీస్ చేయండి ఎలాంటి సిచ్యుయేషన్స్ ఎలాంటి విషయాల్లో మీరు ఎక్కువ కంపేర్ చేసుకుంటున్నారు అండ్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. లైఫ్లో నీకేం కావాలి, నీ వాల్యూస్ ఏంటి, నీ ప్రయారిటీస్ ఏంటి, ఏం చేస్తే ఎవరు పొగిడినా పొగడకపోయినా ఎవరేమనుకున్నా కూడా రేపన్న రోజు నువ్వు రిగ్రెట్ ఫీల్ అవ్వవు. ఏదైనా ఒక పని చేస్తున్నాను అంటే లేదా దాని బ్లైండ్ కంపారిజన్, యూ షుడ్ హ్యావ్ సమ్ స్ట్రాంగ్ మోటివ్ బిహైండ్. ఎందుకు చేస్తున్నావు, తను చేస్తుంది కాబట్టి నువ్వు చేస్తున్నావా, నీకు కావాలి కాబట్టి, నీకు దానివల్ల యూజ్ ఉంది కాబట్టి, యూ సీరియస్లీ వాంట్ ఇట్ కాబట్టి నువ్వు చేస్తున్నావా? Just try to figure it out. Thank you. Like if you like the video and comment. Also subscribe if you want more psychology insights.